అక్క శివ చలో నాడు. పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. ఒక సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు మాకు. మేము లేడీస్ ఎన్నో 2-3 బస్సెస్ ఎక్కి ఎంతో దూరం నుండి ఇక్కడ డ్యూటీకి వస్తామండి చార్మినార్కి. మేము వచ్చి ఇంటికి వెళ్లే వరకు మా ఇంట్లో వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది. మాకు ఒక సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఒక నైట్ డ్యూటీలో వస్తే లైట్స్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అయినా కూడా మేము అట్టి పరిస్థితుల్లో కూడా మేము వచ్చి మా డ్యూటీస్ మేము చేయాలని నర్సింగ్ స్టాఫ్ ఎంతో ఇదిగా ఒక్కొక్కళ్ళు 3 వార్డ్స్ చేయాలండి. చీకట్లో పైన వార్డు చూసుకోవాలా, ఇక్కడ మేల్ వార్డు చూసుకోవాలా, మెటర్నిటీ చూసుకోవాలా. ఇన్ని పరిస్థితుల్లో కూడా మేము చేస్తుంటే మా స్టాఫ్ కి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 9 ఇంజరీస్ జరిగాయండి అమ్మాయికి. 9 కత్తిపోట్లు జరిగినాయి. మాతో పనిచేసే మా స్టాఫ్ నర్స్ సి రేణుక అనే అమ్మాయికి నైట్ డ్యూటీలో ఉండింది. తను అసలు అమ్మాయి చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. అయితే పక్కనే యునాని హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇన్సిడెంట్ జరగగానే నేను అక్కడ సిస్టర్స్ కి ఫోన్ చేస్తే ఆ 2 సిస్టర్స్ లేడీస్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి ఉస్మానియాలో ట్రీట్మెంట్ కి వెళ్ళాం మేమంతా కూడా. కానీ ఒక సెక్యూరిటీ లేదు, ఒక ఏది కూడా మాకు లేదు. ఏ అవసరానికి కూడా ఈవెన్ అంబులెన్స్ ఒకటి లేదు. డ్రైవర్ మాకు సఫిషియెంట్ గా ఎవరు లేరు. అసలు అంబులెన్స్ ఎట్లా లేదు. కనీసం ఇక్కడ పని కంటే కూడా తోడు చాలా అవసరం అండి మనిషికి. ఒక అంటే ఇది జరుగు. కొంచెం మేడం మేడం కొంచెం చెప్పు మేడం. నా పేరు సి రేణుక, స్టాఫ్ నర్స్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్నాను. 3:30 సి రేణుక, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. 3:30 to 9 ఆ టైంలో, 4 o'clock ఆ టైంలో నేను సెన్సస్ వేసుకుంటున్నాను. వచ్చి నన్ను ఇలా తట్టి ఎవరు నువ్వు అంటే ఎట్లొచ్చాడో తెలియదు. అన్ని లాక్స్ ఉన్నాయి. నేను ఎట్లొచ్చాడో తెలియదు. వచ్చేసి ఇంకా మొత్తం తీయి అని అన్నాడు. తీస్తుంటే త్వరగా తీయి అని లోపల తీస్తున్నాను. నన్నేం చేయొద్దు అని తీసి ఇచ్చాను. లెఫ్ట్ హ్యాండ్కు రింగు రానందుకు బాగా తీసిస్తున్నప్పుడే చాలాసార్లు పొడిచాడు నన్ను. ఇంకా ఏమేమి ఉన్నాయి తీయి అని. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రింగు రానందువలన చాలా 9 ప్లేసెస్లో పొడిచాడు కత్తితోని. నేను ఇంకా వాడు వెళ్ళిపోయి నేను ఎట్లొచ్చాడో తెలియదు. వచ్చేసి ఇంకా మొత్తం తీయి అని అన్నాడు. తీస్తుంటే త్వరగా తీయి అని లోపల తీస్తున్నాను. నన్నేం చేయొద్దు అని తీసి ఇచ్చాను. లెఫ్ట్ హ్యాండ్కు రింగు రానందుకు బాగా తీసిస్తున్నప్పుడే చాలాసార్లు పొడిచాడు నన్ను. ఇంకా ఏమేమి ఉన్నాయి తీయి అని. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రింగు రానందువలన చాలా 9 ప్లేసెస్లో పొడిచాడు కత్తితోని. నేను ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి అందరిని పిలిచి మా హెడ్ నర్స్కి, మా కొలీగ్స్ అందరికీ ఫోన్లు చేసి నన్ను ఇలా చేసి వెళ్ళిపోయాడు ఒకడు అని కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా అంబులెన్స్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు.
3 తులా గోల్డ్, హాఫ్ తులా ఇది రింగ్. స్టిచెస్ ఎంత ఎంత